బీమాకు నైవేద్యం ఆరోగ్యం హరి అట. బాబు సూపర్ 6 హామీల ఎగవేత పరంపరలో ప్రజారోగ్యం బలి, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ. గద్దెనెక్కాక మొండి చెయ్యి 10వ వంతుకే బీమా పరిమితం, కేవలం 2.5 లక్షలకేతో అరకొరగా బీమా అమలుకు నిర్ణయం. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు వర్తింపు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి 3,000 కోట్ల బకాయిలు పెట్టిన సర్కారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయి రోగులు అర్థనాదాలు, పేరుకుపోయిన బకాయిలు, పేషెంట్లు తిప్పంపుతున్న ఆసుపత్రులు. ఆసరా ఊసెత్తని బాబు సర్కారు, ప్రభుత్వ ఆసుపత్రులు మందులు దూదికి దిక్కులేని వైనం. జీరో వేకెన్సీ విధానంతో నాడు వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు. వైద్య రంగంలో ఏకంగా 54,000కు పైగా పోస్టుల భర్తీ. నాడు స్పెషాలిటీ పోస్టులకు దేశవ్యాప్తంగా 60% కొరత. ఇది వారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించిన ఒక అంశం. ఇది వైద్యం ఆరోగ్యం దేశంలోనేనట మొట్టమొదటిసారి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. ఏడుంది? ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు, అన్ని మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు, బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు. ఒక్కటి రాలే. 25 లక్షలు ప్రతి కుటుంబానికి. అది వైట్ రేషన్ కార్డా ఆరోగ్యశ్రీ చెప్పలే, అందరికీగా 25 లక్షలు ఉచితంగా. మళ్ళీ దేశంలోనే మొట్టమొదటిసారట. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి అనటాలుగా చూసి ఓట్లు గుద్దారు జనాలు. అది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు 25 లక్షల కాస్త 2.5 లక్షలకు వచ్చింది. అది కూడా ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి. అది నువ్వు ఇచ్చేదే ఉంది, ఆల్రెడీ ఉంది కదా. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి వైద్యం ఉంది. ఇది ఏరు దాటాక తెప్పదగలేటంటే దీన్ని అంటారు. ఓట్లు వేయించుకుంటూ సీట్ ఎక్కిండు. 25 లక్షలు ఎడిపోయిందో, దేశంలో మొట్టమొదటి ఎడిపోయిందో అన్నీ పోయినాయి. డిజిటల్ హెల్త్ కార్డులు ఎడిపోయినాయో, జనరిక్ ఔషధశాలలో మందుల షాపులు ఇవన్నీ ఎడిపోయినాయో. కానీ మొత్తానికి అయితే బీమాకు నైవేద్యం పెట్టిండు. ఆరోగ్యం హరి అని చెప్పి ఒక వాస్తవం ఇది. కానీ పెద్ద పెద్ద యాడ్లు. ప్రగతికి బాటలేద్దాం, స్వర్ణాంధ్రకి స్వాగతం పలుకుదాం, కలిసి నడదాం అంటుండు. ఈడ దిక్కు లేదు, దూదికి దిక్కు లేదు. స్వర్ణాంధ్ర అంటుండు, దూదికి దిక్కు లేదు. 2047 విజన్ అంటుండు.